యుద్ధం రక్తాలను పారించటమే కాదు, లక్షల మంది కడుపు మార్చి అనాథలను చేస్తోంది. ఇప్పుడు ప్రపంచాన్ని అల్లకల్లోలపరుస్తున్న యుద్ధం కనీవిని ఎరుగని రీతిలో జనాన్ని ఆకలిలోకి నెట్టేస్తోంది. రఫా శివార్లలో హమాస్, ఇజ్రాయెల్ రక్షణ దళాల మధ్య భీకర పోరు ప్రారంభమైంది. ఇజ్రాయెల్ ట్యాంకులు ఈజిప్ట్తో రఫా సరిహద్దు దాటుతున్న గాజా వైపును స్వాధీనం చేసుకున్నాయి. కీలకమైన సహాయ మార్గాన్ని కత్తిరించాయి. మరియు 80,000 మంది ప్రజలు నగరం నుండి పారిపోవాల్సి వచ్చింది. పరిమిత స్థాయిలోనే దాడులు చేస్తున్నామని టెల్ అవీవ్ చెబుతున్నా భారీ స్థాయిలోనే యుద్ధ విమానాలు, డ్రోన్లతో ఐడిఎఫ్ దళాలు విరుచుకుపడుతున్నాయి. దక్షిణ గాజా నగరమైన రఫాపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. నివాస ప్రాంతాలు, ప్రభుత్వ భవనాలను టార్గెట్ చేస్తూ బాంబుల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఇజ్రాయెల్ దాడుల్లో దాదాపు 100 మంది మృతి చెందినట్టు సమాచారం. రఫా శివార్లలో హమాస్, ఇజ్రాయెల్ రక్షణ దళాల మధ్య భీకర పోరు ప్రారంభమైంది. పరిమిత స్థాయిలోనే దాడులు చేస్తున్నామని టెల్ అవీవ్ చెబుతున్నా భారీ స్థాయిలోనే యుద్ధ విమానాలు, డ్రోన్లతో ఐడిఎఫ్ దళాలు విరుచుకుపడుతున్నాయి. తూర్పు రఫా, పశ్చిమ రఫాను విడదీసే రహదారిపై ఇజ్రాయెల్ తన యుద్ధ ట్యాంకులను మోహరించింది. హమాస్ కూడా ఐడిఎఫ్ దళాలపై భారీ స్థాయిలో రాకెట్లను ప్రయోగిస్తోంది. దీంతో రఫాలో తలదాచుకుంటున్న 14 లక్షలకు పైగా పాలస్తీనియన్ పౌరులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికే 110,000 మంది రఫాను విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు పారిపారు. కీలక రఫా క్రాసింగ్ను ఇజ్రాయెల్ ఆక్రమించడంతో ఈజిప్ట్ నుంచి రావాల్సిన మానవతా సాయం ఆగిపోయింది. తూర్పు రఫాలోని హమాస్కు సంబంధించి 4 బెటాలియన్లతో పాటు ఆ సంస్థ కీలక నేతలు ఉన్నారని టెల్ అవీవ్ బలంగా నమ్ముతోంది. మరోవైపు ఇజ్రాయెల్, హమాస్ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. తాజా పరిస్థితులపై రెడ్ క్రాస్ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ప్రస్తుతం గాజాలో ఏ ప్రాంతమూ సురక్షితం కాదని ఐక్యరాజ్యసమితి సంస్థలు, ఇతర స్వచ్ఛంద సంస్థలు పేర్కొంటున్నాయి. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం గాజాలో ఏ ప్రాంతం కూడా సురక్షితం కాదని పేర్కొంది. అలాగే ఆహారం, ఇంధనం, మందులను తీసుకుని వస్తున్న 100 ట్రక్కులు ఈజిప్ట్ వైపు నిలిచిపోయాయి. గాజాలో ప్రజల ఆకలి తీర్చేందుకు రోజుకు కనీసం 456 ట్రక్కుల ఆహారం, మందులు అవసరమవుతాయని తెలిపింది. ఇజ్రాయెల్ చర్య మూలంగా రఫాలోని 14 లక్షల మందికి పైగా జనాలు ఆకలి రక్కసి కూరల్లో చిక్కుకునే ప్రమాదం ముంచుకొస్తోంది.